Hi friends. Today I was scrolling some reels in Instagram and I found out a reel with a party name called Cockroach Janta Party. కాక్రోచ్ అని వినంగానే ఐ వాస్ ఫీలింగ్ ఫనీ ఏంది కాక్రోచ్ అని పెట్టిండని. బట్ నేను కొద్దిగా దాన్ని రీసెర్చ్ చేస్తే ఏమని తేలిందంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇండియన్ యూత్ని కించపరిచే విధంగా వాళ్ళని పారాసైట్స్ అండ్ కాక్రోచెస్ అన్నాడని ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ని బేస్ చేసుకొని అభిజిత్ అనే యూత్ ఏం చేసిండంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిండు, కాక్రోచ్ జనతా పార్టీ అని. అది క్రియేట్ చేసిన 2 డేస్లోనే మోర్ దెన్ 9 మిలియన్ ఫాలోవర్స్ ఇంకా యాడ్ అయితేనే ఉన్నారు. సో నాకు రియల్లీ సర్ప్రైజ్ అనిపించింది, ఇది ఇంతమంది ఎందుకు యాడ్ అవుతున్నారు అని చెప్పేసి. అందులో వెళ్ళి నేను ఆ అకౌంట్లో సెర్చ్ చేసిన ఏమేమి ఉన్నాయని చెప్పి. దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్గా ఒక ఎజెండా దొరికింది, 5 పాయింట్ ఎజెండా. దాంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి సుప్రీంకోర్టులో జడ్జెస్ ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి రాజ్యసభ మెంబర్స్ ఇవ్వద్దని. తర్వాత మన ఓట్ చోరీ ఆల్రెడీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. అది కూడా వాళ్ళు పెట్టిన ఒక పాయింట్ ఏంటంటే లెజిటిమేట్ ఓట్స్ డిలీట్ చేస్తే పనిష్ చేయాలని చెప్పి. ఇంకో పాయింట్ ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ 33% నుంచి 50% పెంచాలని. 4th పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇండిపెండెంట్ మీడియా అనేసి. మనందరికి తెలుసు ప్రపంచంలో ఇరాన్ వార్ అవుతున్నప్పుడు ఎవరిపైన బాంబు వేస్తున్నాడు, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు అన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇండియన్కి తెలుస్తుంది. కానీ ఇండియాలో జరుగుతున్నటువంటి స్కాములు కావచ్చు, రూపీ ఎందుకు ఫాలో అవుతుంది కావచ్చు, మొన్న రీసెంట్గా NEET ఎగ్జామ్స్ లీక్ ఎందుకు అయింది, తర్వాత ఇట్లా ఇండియాలో జరిగే రేపులు కావచ్చు, ఏమన్నా కానీ అది మీడియా మేనేజ్మెంట్ అనేది జరుగుతుందని అందరికీ తెలుసు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే అలాంటి మీడియా ఎవరైతే యాంకర్స్ మేనేజ్ చేస్తున్నారో లేదా మీడియాని ఓన్ చేస్తున్నారో వాళ్ళని పనిష్ చేయాలని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే పార్టీలు మారి సీట్లు తెచ్చుకునే వాళ్ళని కూడా 20 ఇయర్స్ బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా అదొక పాయింట్ పెట్టారు. సో ఫస్ట్ ఏదో ఫన్నీగా అనిపించినా అదొక పొలిటికల్ సెటైర్గా ఓపెన్ చేసిన అకౌంట్ లాగా అనిపిస్తుంది. అండ్ చెప్పలేము, ఎందుకంటే వీ నో దట్ 2011 కూడా అన్నా హజారే మూమెంట్ కూడా అందరూ చాలా ఈజీగా తీసుకురు, కానీ ప్రభుత్వమే పడిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా రీసెంట్గా జెన్జీ చేసిన ఫైట్ ఉంది నేపాల్లో, రైట్స్ అయినాయి, దాని ద్వారా ఒక కింగ్స్ రూల్ అనేది పడిపోయింది. సో అలాంటిది ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా మేబీ ఇట్స్ ఎ రెవల్యూషనరీ మూమెంట్ కావచ్చు. ఎందుకంటే చాలామంది జెన్జీ యూత్ ఏదైతుందో వాళ్ళు చాలా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఇండియాలో రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అండ్ యూత్ కూడా కష్టాలు కూడా చాలా ఉన్నాయి, చాలా చెప్పుకోలేని కష్టాలు చాలా ఉన్నాయి యూత్కి. సో చెప్పలేము, ఇది ఒక మూమెంట్ కావచ్చు, ఇది ఒక రెవల్యూషనరీ మూమెంట్ కావచ్చు అన్నది నాకు అనిపించింది. సో లెట్స్ సీ అండ్ వాచ్ ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా అంటే ఈ అకౌంట్ ఉంటుందా, దాన్ని డిలీట్ చేస్తారా, లేదా అది ఫ్యూచర్లో ఏమన్నా ఒక స్ట్రాంగ్ రెవల్యూషనరీ చేంజ్ అవుతుందా అన్నది చూద్దాం.